ఎందుకు ఇంత దౌర్భాగ్యానికి దిగజారుతున్నారు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈ చంద్రబాబు నాయుడు గారు? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈ రాష్ట్రానికి. వయసు పెరిగే కొద్దీ ఎవరికైనా కూడా వివేకం పెరుగుతుంది. ఇంకొంచెం ప్రజలకు మెరుగైనటువంటి సూచనలు ఇవ్వాలా, మెరుగైనటువంటి కార్యక్రమాలు చేయాలనేది పక్కన పెట్టి చాలా అంటే చాలా నీచ నికృష్టంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి చేష్టలు చూస్తే నీచానికి నికృష్టానికి ఏదైనా పదం ఉందంటే చంద్రబాబు నాయుడు ఈరోజు చేసేటువంటి చర్యలే. ఎంత ఘోరంగా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసేదానికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి కంటే మెరుగైన పాలన ఇచ్చేదానికి చేతగాని ఈ పనికిరాని దద్దమ్మలందరూ కూర్చొని ఈరోజు మతపరమైనటువంటి విషయాలు ఈరోజు తీసుకొని వచ్చి లేని అపోహలన్నిటి కూడా ప్రజలు కల్పించేటువంటి దరిద్రానికి పూనుకున్నారు. నేను పులివెందుల ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిని. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద నేను 5 సార్లు పోటీ చేశాను. రాజశేఖర రెడ్డి గారి మీద 3 సార్లు పోటీ చేశాను తెలుగుదేశం పార్టీ తరఫున. జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా 2 సార్లు పోటీ చేశాను. కానీ ఏ ఒక్క మీటింగ్లో కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడైనా ఆరోపణలు చేయాలంటే పనుల మీద నేను ఆరోపణలు చేసి ఉండొచ్చు, లేకుంటే వాళ్ళ ఫలితం మీద నేను ఆరోపణలు చేసి ఉండొచ్చు. కానీ మతపరమైనటువంటి ఒక విమర్శ చేయాల్సినటువంటి అవసరము ఏ రోజు నాకు రాలే. ఎందుకంటే నాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబము వాళ్ళు ఆచరించేది క్రిస్టియానిటీ. అది నువ్వు నేను చెప్పాల్సినటువంటి లేదు, చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి సంవత్సరము క్రిస్మస్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు చర్చికి పోతారు. వాళ్ళ ఇంట్లో ఏ పెళ్లిళ్ళున్నా ఏ కథ చేసినా కూడా క్రిస్టియన్ పద్ధతిలోనే వాళ్ళు ఆచరిస్తారు. ఇది సెక్యులర్ కంట్రీ. ఈ సెక్యులర్ కంట్రీలో వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళు చేసుకుంటారు. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాని విషయం ఏంటంటే మా పులివెందుల ప్రాంతంలో ఏ గ్రామంలో గుడి కట్టినా కూడా వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించినటువంటి అంతో ఇంతో చందా వాళ్ళకు పోతుంది. ఆ గుడికి ప్రతిష్ట చేయాలంటే వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిచి మా యొక్క ప్రాంతంలో ఆనవాయితీ 25వ తారీఖు కూడా ఒక పెద్ద గుడి మన నందిపల్లి అనేటువంటి చాలా పెద్ద గుడి, మీరు కూడా చూస్తారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు మేము పుట్టినటువంటి ప్రాంతంలో, మేము పెరిగినటువంటి ప్రాంతంలో మాకు జగన్మోహన్ రెడ్డికి మా కులానికి లేకుంటే మా మతానికి ఏ రోజు ఎటువంటి ఇబ్బంది రాలా. నువ్వెందుకయ్యా ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తున్నావు నాకు అర్థం కావడంలా. ఒకవేళ మా ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు హిందువులకు వ్యతిరేకంగా ఏదైనా చేస్తే ఎవరు కూడా రానిచ్చం కదా. ఈ రోజు మా పులివెందుల్లో జరిగేటువంటి ఏ గుడి కార్యక్రమైనా చూసుకోండి, రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులను బట్టి మొట్టమొదటి పూజ చేపించి వాళ్ళతో ప్రారంభోత్సవాలు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతి ఒక్క గుడికి వాళ్ళు ఓపెన్ చేస్తున్నారంటే దానికి కారణం వాళ్లకు ఎంత సహనం ఉంది, అన్ని మతాలను అన్ని కులాలను ఎట్లా గౌరవిస్తారనే దానికి వాళ్ళు ఒక ఉదాహరణ. రేపో మనాడు అనుకుంటా 25వ తారీఖున మా నందిపల్లి అనేటువంటి గ్రామంలో ఒక పెద్ద గుడి, దాదాపు 10 కోట్ల వ్యయంతో ఒక గుడిని నిర్మించినారు. ఆ గుడికి లేదు మీరే రావాలా జగన్మోహన్ రెడ్డి వచ్చి ఓపెన్ చేయాలని చెప్పి ఆ గ్రామస్తులంతా ఆయన పిలుచుకొని పోయి ఓపెనింగ్ చేయించుకుంటున్నారు 25వ తారీఖున. మా ప్రాంతంలో ఉన్నటువంటి పులివెందుల ప్రాంతంలో ఉన్నటువంటి అనేక గుళ్ళు, మా దగ్గర చాలా ఫేమస్ ఒకటి గండి ఆంజనేయ స్వామి గుడి అని ఉంటుంది. దాదాపు 30 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సిజిఎఫ్ నుంచి 30 కోట్ల రూపాయలు దానికి అలాట్ చేసుకుని ఒక బ్రహ్మాండమైనటువంటి ఆంజనేయ స్వామి గుడిని ఇడపలబాయి పక్కనే, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఎస్టేట్ పక్కనే ఆ యొక్క ఆంజనేయ స్వామి గుడి, గండి ఆంజనేయ స్వామి గుడి కడుతున్నారు. ఆల్మోస్ట్ పూర్తిగా వచ్చింది. మా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వీధిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండి మా ఊర్లో మేము దేవాలయం కట్టాలనుకుంటామంటే ప్రతి ఒక్కదానికి విరివిగా లక్షలు కోట్ల రూపాయలు సిజిఎఫ్ కింద ఇచ్చి హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అనేటువంటి భేదం లేకుండా పెంచినటువంటి వ్యక్తిని ఈ రకంగా అప్రతిష్ట పాలు చేయాలని చెప్పడం ఇది ధర్మమా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఏ ధర్మం, ఏ న్యాయం, ఏ దేవుడు మీకు చెప్పినాడు? ఇంత పనికిరాని పనులు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గుర్తించాలా. చేతనైతే మంచి పనులు చేసి జగన్మోహన్ రెడ్డి కంటే మెరుగైనటువంటి నాయకుడిగా నువ్వు నిరూపించుకో. అది ఎట్లా చేతగాల? నువ్వు చెప్పినటువంటి హామీలన్నీ ఫెయిల్ అయిపోయినాయి. ఈరోజు ఎక్కడ చూసినా విచ్చలవిడిగా కరప్షన్.
ఎక్కడ చూసినా కూడా విచ్చలవిడిగా లంచాలమయమైపోయింది ప్రభుత్వం అంతా. ముఖ్యమంత్రి లెవెల్లో ముఖ్యమంత్రి ఆడ పార్టీ ఆఫీసులో కూర్చొని కలెక్షన్ కింగ్లు రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నీ వాళ్ళు దోచుకుంటున్నారు. ఇక్కడ స్థానికంగా వస్తే ఏ నియోజకవర్గంలో ఏ నియోజకవర్గ పనులు ఉన్నాయో ఆ ఎమ్మెల్యే విపరీతమైనటువంటి దోపిడీ చేసుకుంటారు లేదా మీరందరూ ఆలోచన చేయండి. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంటే దీన్ని తీర్చుకోలేక దీనంతా పక్కదావ పట్టించేదానికి ఈ దౌర్భాగ్యులు వీళ్ళు చేసేటువంటి వెధవ కార్యక్రమాలు ఏదంటే ఈ యొక్క డైవర్షన్ పాలిటిక్స్, లడ్డు లడ్డు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నీ లడ్డు గురించి నువ్వు ఎంత మాట్లాడితే అంతగా నీకు అపకీర్తి వస్తుంది. ఈరోజు నువ్వు చేసేటువంటి విధానం, వెంకటేశ్వర స్వామి బొమ్మలు ప్లే కార్డు పడితే చెప్పులు వేసుకొని ప్లే కార్డు పెట్టినారంటావు. మరి నువ్వు చేసేటువంటి ఘనకార్యం ఏంది? ఎవరో ఏదో ఫంక్షన్లో కూర్చొని వెంకటేశ్వర స్వామి ప్రతిమ తీసుకొని ఇస్తే షూస్ వేసుకొని తీసుకోలేదా? నువ్వు అంత గొప్ప భక్తునివైతే మరి నీ కుప్పంలో ఎన్ని గుళ్ళు కట్టించినావు? నువ్వు నీ కుప్పంలో ఎంతవరకు నువ్వు దారాదత్తం ఈ హిందూ మతాన్ని ప్రోత్సహించినావు? నీ కుప్పంలో ఎంతమంది నిన్ను గుళ్ళకు ఓపిక పిలుస్తారు? చంద్రబాబు నాయుడు గుడిల మీద చేసుకొని చెప్పుకో. మా పులివెందుల నియోజకవర్గంలో ఎక్కడ గుడి ఉన్నా జగన్మోహన్ రెడ్డిని ప్రారంభోత్సవం ఉంటే తప్పకుండా నువ్వు రావాలి సార్ అని చెప్పి అక్కడటువంటి ప్రజలు కొడతారు. మళ్ళీ నిన్ను కోరినారా? ఈరోజు మాట ఈరోజు దీనికి సమాధానం చెప్పాలా? ఇంతకంటే దౌర్భాగ్యము, ఇంతకంటే నీచము. అది కాకుండా కొత్తగా ఈయన పెట్టాడు మన లోకేష్. పరిపాలన లేదు, విపరీతంగా అవినీతి. అన్నగారి కుటుంబం అంట, కుటుంబం గురించి అందరూ కలుసుకొని పోతున్నారంట. ఆలీబాబా 40 దొంగల మాదిరి. ఆయన ఒక ఆలీబాబా, ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కుటుంబాలంతా వీళ్ళొక 40 దొంగలు. వీళ్ళకందరికీ ఆయన కూర్చొని అన్నగారి కుటుంబం అని దానికి మళ్ళా రీల్స్ ఎక్కడ చూసినా. ఏం సాధించినారా మీరంతా? నువ్వు డిన్నర్ పెట్టేదానికి, వాళ్ళని పిలిచి ఆహ్వానించేదానికి ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా పర్ఫార్మెన్స్ చేసినాడా? ఏమన్నా నువ్వు ఒక్కరికన్నా 10 మందికి కావాల్సిన పనుల గురించి మాట్లాడావా? నీ బంధుత్వం పెంచుకునేదానికి అంటే నీకు అయిపోయింది, నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ప్రజల్లో నువ్వు క్లోజ్ అయిపోయినావు. కనీసం నీకు సంబంధించినటువంటి ఈ నాయకులంతా గట్టిగా పెట్టుకుంటే ఈ కుటుంబ పరంగా ఏదైనా బంధం ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఆలోచన తప్పితే ఒక సరైనటువంటి నాయకునికి ఇవన్నీ అవసరమా? అన్నగారి కుటుంబం వాళ్ళు పరిగెత్తుకుంటా పోయి వాటేసుకుండేది. ఈ రోజు కూర్చొని రీల్స్ చూస్తాడు. 2 సంవత్సరాలుగా లోకేష్ ఎప్పుడన్నా ఎవరికైనా అందుబాటులో ఉన్నాడా? ఏ నాయకుడన్నా పోయి కూర్చొని ధైర్యంగా మాట్లాడగలిగినాడు అతనితో? ఈ నాయకులు ఎవరైతే నిన్నామన్నా పోయి లోకేష్ కలిసారో నేను వాళ్ళనే అడుగుతున్నా. మీ నియోజకవర్గానికి సంబంధించి మీకు కావాల్సిన పనుల గురించి మీరు లోకేష్ దగ్గర పోయి మాట్లాడితే ఎప్పుడన్నా నీకు దగ్గరికన్నా రానిచ్చాడా నాయకుడు? ఈరోజు లూజింగ్ సైడ్ ఉన్నాడు, పోతా ఉంది, ప్రజల్లో పూర్తిగా పలుకుబడిపోయింది. ఈరోజు పార్టీలో ఉన్న కనీసం నమ్ముకుంటే వాళ్ళు ఉండాలా? రేపేదో నేను ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఈ కొత్త నాటకాలు తప్పితే వీళ్ళకి ఏమీ లేదు. వీళ్ళ అసలు రంగు ప్రజలు గమనిస్తూ ఉంటారు. తప్పకుండా ఏ రోజు అవకాశం వస్తే ఆ రోజు వీళ్ళకు బుద్ధి చెప్పేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.